హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసినాను దిల్ రూబే మూవీ రివ్యూ అయిపోతున్నానండి. ఇక ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. దిల్ రూబే ఇక పెద్దగా మూవీ అనేది నచ్చలేదండి. మూవీ వచ్చేసి మనకి 2 hours 32 minutes రన్ టైం ఉంది. కిరణ్ అబ్బవరం గారి మూవీ అండి ఇది. ఇక అన్ని స్టోరీ లేక రొటీన్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే హెటో తీసుకెళ్ళిపోయారండి. ఆ విలన్ యాక్షన్ సీన్స్ అన్నీ. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫే అంతా ఇంత ఉందిరా బాబు అంటే, సెకండ్ హాఫ్ అయితే అబ్బో ఇంకా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. ఇక ప్రీ ఇంటర్వెల్ కొంచెం పర్లేదు, క్లైమాక్స్ 5 minutes అయితే ఓకే అనిపించింది. కానీ ఇక బేసిక్గా రొటీన్ స్టోరీ అనిపించిందండి. కొంచెం డ్రాగన్ మూవీ టైప్ అనిపించింది. ఒకవేళ డ్రాగన్ అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఉంది కదా మనకి, ప్రదీప్ రంగనాథ్ అంది, ఆ స్టోరీ లెక్క అనిపించింది. కానీ చాలా డిఫరెంట్, రెండు సేమ్ ఉండదు. కొంచెం ఆ లవ్ ఫెయిల్యూర్ సీన్స్ అవన్నీ ఆ స్టోరీ లెక్క అనిపించింది. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. స్టార్టింగ్ హీరోని లవ్ ఫెయిల్యూర్ అని చూపిస్తారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టడీ కంటిన్యూ చేద్దామని చెప్పి అక్కడ అమ్మాయి పరిచయం అవడము, లవ్లో పడ్డము, ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ లవర్ రావడము, అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది స్టోరీ. ఇక ఫైనల్గా ఏమైంది అనేది, ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంటారా రొటీన్ ఉన్నాయండి. రొటీన్ స్టోరీ టెంప్లెట్ ఇలాంటివి చాలా వచ్చినాయి. ఒకవేళ స్టోరీ రొటీన్ అన్నా కానీ కొంచెం రైటింగ్స్ అనేవి బాగుండాలి, దాని డైరెక్షన్ అనేది బాగుండాలి. రైటింగ్స్లో చాలా ఫెయిల్ అయినారండి. ఇక స్క్రీన్ ప్లే ఇక దేవుడికి ఎరుగండి. ఇక రైటింగ్స్ అంత చాలా మేబీ ఆయన అనుకున్నది డైరెక్ట్ చేయలేదో, లేదంటే రైటింగ్సే కరెక్ట్గా రాలేదో మనకు తెలియదు. ఇక అక్కడక్కడ సత్య గారి సింగిల్ లైన్ కామెడీ ఓకే జర సినిమా కొంచెం బూస్ట్ అప్ ఇచ్చిందంటే ఆ సత్య గారి కామెడీ అనిపించిందండి. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం గారు న్యూట్రల్గానే యాక్ట్ చేసినాడు. ఆయన ఎప్పుడు ఒకే తీరులో యాక్ట్ చేస్తాడు. కొంచెం డైలాగ్ డెలివరీలోనే కొంచెం అడ్డిట్ అవుతారు, కానీ ఆయన యాక్టింగ్ బాగానే ఉంటుంది. ఆయన లుక్ కూడా కొంచెం పర్లేదు, కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ బాగానే చేసినారు ఈ మూవీలో, అదొకటి పాజిటివ్. ఇక సినిమాటోగ్రఫీ అంటారా బాగానే ఉంది, మ్యూజిక్ అంటారా యావరేజ్గా ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అంతంత మాత్రాన్ని అనిపించింది. ఒకటి రెండు సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. ఇక ఇంటర్వెల్ ముందు ఒక మ్యూజిక్ వస్తుంది, కొంచెం బేస్ ఎక్కువైనా కానీ అది చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్ అనేది. మ్యూజిక్లో కూడా దెబ్బతినేసిందండి. డైరెక్షన్ ఆల్రెడీ పోయింది. ప్రొడ్యూసరు మనకి యాక్షన్ సీన్స్ అట్లా ఉంటాయని చెప్పి అన్న తీరు అసలు లేదు యాక్షన్ సీన్స్. కానీ ఓకే అండి, ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత తీసిన మూవీస్ అన్నీ పోయినా కానీ, తర్వాత మధ్యలో అనేది బ్లాక్ బస్టర్ అయినా కానీ మళ్ళీ అదే జోన్ తీసుకొచ్చిండు. ఆ మూవీస్లో యాక్షన్ సీన్ అంత లేకపోయినా ఈ మూవీస్లో పర్లేదు, దాని గురించి బాగానే ఉన్నాయి. కొంచెం ఆయన కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుండు. రీసెంట్గానే బ్లాక్ బస్టర్ తీసుకొచ్చి మళ్ళీ అదే స్టోరీ టెంప్లెట్లో ఎందుకు తీసుకొస్తున్నా అర్థం కావట్లేదు. ఇది రొటీన్ అనిపిస్తుంది. ఇక రొటీన్ స్టోరీస్ అనిపిస్తుంది తీసుకునేది. ప్లస్ యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే చాలా సినిమాలో ఎక్సలెంట్ యాక్టింగ్ చేసిందండి. కిరణ్ అబ్బవరమేనా అనిపించింది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఎందుకో అనిపించింది, మేబీ సినిమా స్టోరీ లైన్ బాగున్నందుకో, ఈ సినిమాకి స్టోరీ లైన్ బాగోలేనందుకో అర్థం కాలేదు. ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీలు తీసుకున్నప్పుడు కొంచెం అనేది యాడ్ చేయాలి, ఎంగేజింగ్ ఉండాలి ఒక ఆడియన్స్కి అనేది. నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు తీరు ఉండాలి. కానీ ఏం లేదండి, ఎమోషనల్ అయితే మనకి బలవంతంగా ఏడిపిస్తారా అన్నట్టు అనిపిస్తుంది. ఇక హీరో గారి యాటిట్యూడ్ అయితే సారీ చెప్పడు, అది ఎందుకు అదే స్టోరీ కాన్సెప్ట్ అయినా కానీ అదే ఈ మూవీకి నెగిటివ్ అనిపిస్తుంది. ఇక చెప్పినాయండి, ఫైట్స్ అయితే బాగానే ఉంది, డైలాగ్స్ అట్లా ఉన్న, డబ్బింగ్ కూడా కొన్ని ఏరియాలో డబ్బింగ్ కూడా దెబ్బతీసేసింది. డబ్బింగ్ కూడా మరీ అంత ఏం లేదు. బేసిక్గా మూవీ అయితే పోయినట్టే అండి. యావరేజ్ కూడా రాదనుకుంటున్నాను. చూద్దాం ఫర్దర్గా మూవీ కలెక్షన్స్ ఏమైనా వచ్చినాయనుకో, మనకి ఏమైనా దాని ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, దాని కలెక్షన్ పరంగా కూడా నేను ఒక వీడియో అనేది తీస్తానండి. ఇక అంతే అండి, ఫర్దర్గా మంచి సినిమాలు తీయాలని ఆశిద్దాం. కిరణ్ అబ్బవరం నెంబర్ 1 యాక్టర్ అండి, స్వయంగా ఎదిగి గ్రో తీసుకున్న యాక్టర్ అండి. మధ్యలో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినాయి. ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, దాని తర్వాత 1-2 సినిమాలు బాగానే ఉన్నా కానీ మధ్యలో ఏమైందో కానీ స్టోరీస్ వెంటనే రావడము, సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫెయిల్ అయ్యిందేమో. కానీ ఈజ్ నెంబర్ 1 యాక్టర్ అండి, మీకు తెలిసిందే. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి ఆయన. అందరు మనోళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు అన్నట్టు ఉంటారండి ఆయన. చూద్దాం ఫర్దర్గా మంచి మూవీస్ పడాలని చెప్పి ఆశిద్దామండి కిరణ్ అబ్బవరంకి. ఇక దర్శకండి ఈరోజుకి. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దర్శకండి ఈరోజుకి.